మిస్టర్ ఐబిఎం ఛానల్. సో ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ని. నేను ప్రజెంట్ ఎస్వి యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నాను. మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. సో ఇంటర్న్షిప్ చేస్తున్నాం వేరే కంపెనీలో. ఈరోజు మార్నింగ్ షటిల్ ఆడదామని మా పురుషోత్తం గారు వచ్చిండు. వాడు నేను కలిసి స్టేడియం పోలేదు, బట్ వీధిలోనే స్టార్ట్ చేశాము. డైలీ కొద్దిసేపు అలా ఎక్సర్సైజులు చేసేసి అట్లా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనసు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ గో విత్ ద ఫ్లో బాయ్స్. నేను చెప్పేది ఏంటంటే లక్షలు సంపాదించాలి, పెద్ద పెద్ద దేశాలు తిరగాలనేది కాదు, కానీ ఉన్న లైఫ్లోనే లిమిట్ లైఫ్లో ఎంత ఎంజాయ్మెంట్ కోరుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్క సెకండ్ని యూటిలైజ్ చేసుకోండి, ప్రొడక్టివిటీగా మార్చండి. డేని ఎప్పుడు బిజీగా ఉంచుకోండి. ఒకరికి నచ్చినట్లు ఉండాలని కాదు, కానీ మనకి నచ్చినట్లు ఎలా ఉన్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఒకరి కోసం జీవించొద్దండి, మీకోసం జీవించండి. పేరెంట్స్ కోసం వచ్చేవి ఎలాగనో వస్తాయి, ఒకరితో మనకు కంపారిజన్ వద్దు. సో ఈరోజు ఏంటంటే షటిల్ ఆడాము, ఎక్సర్సైజ్ చేసాము, కొద్దిసేపు సన్కి ఎక్స్పోజ్ అయ్యి, అలాగే ఈరోజు మా సారు ట్రెక్కింగ్కి పిలిచిపోతున్నాడు. ట్రెక్కింగ్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా మీకు ఏమన్నా అప్డేట్ ఉంటే అప్డేట్ చేస్తాను. గో విత్ ద ఫ్లో గైస్. మా సారు లేట్ అయిందని చెప్పేసి కారు తెచ్చేసాడు. సో అందరం కార్లో వెళ్ళాం ట్రెక్కింగ్కి. మా స్కూటీ ఎంఆర్పల్లి సర్కిల్లో ఉంచి మేము కార్లో వెళ్ళాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మా టీంతో అవుట్డోర్ రిక్రియేషన్ ట్రెక్కింగ్కి వచ్చాం. గో విత్ ద ఫ్లో గైస్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఈరోజు మేము ట్రెక్కింగ్కి వచ్చాం. మా సార్ మమ్మల్ని ట్రెక్కింగ్ పిలుచుకొచ్చిండు. వ్యూ చూస్తే చాలా బాగుంది గైస్. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయండి చాలు. వీకెండ్లో లేదా వీక్లో ఒక డే చాలు. ఇక్కడ ఫ్రెండ్స్తో రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఎంత హైట్లో ఉన్నా, ఎంత ఏం చేస్తున్నా మనకు ఆ స్ట్రెస్, ఆ బిజీనెస్ అనేది కనపడదు ఫ్రెండ్స్. అలా ఈజీగా ఎక్కుకుంటే వెళ్ళిపోతాం. మనకైతే చాలా ఫన్ అనిపించింది నాకైతే. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి అలాంటి చోట్లకి. అసలు తేజ ఎక్కుతుందో ఎక్కడ అనుకున్నాం, కానీ చాలా ఈజీగా ఎక్కేసింది. ఇక్కడికి వర్షాకాలం వెళ్తే కూడా ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ. సో వర్షాకాలంలో వెళ్ళడానికి ఇంకా ట్రై చేయండి. ఇంకా మంచిగా ఇంకా 10 మెంబర్స్ అలా వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. ఫ్రెండ్స్తో కన్నా వెళ్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫాల్స్ వస్తుంటాయి, ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ. సో ఆ గ్రీనరీ, ఆ వాటర్ అలా చూస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అనుకున్నంత ఈజీ ఏం కాదు బాయ్స్ ట్రెక్కింగ్ అనేది. చాలా అంటే చాలా కష్టం, బట్ కిక్ ఇస్తుంది గైస్. ఎవ్రీ సెకండ్ మంచి కిక్ వస్తుంది. చూడండి ఎంత హైట్కి వచ్చాము, టిప్ ఆఫ్ ద మౌంటైన్. చాలా బాగుంది. మా టీం వచ్చేసి అప్పుడే పైనకి వెళ్ళిపోయారు. నేను లాస్ట్లో ఉన్నా, ఈ వ్లాగ్ తీసుకుంటా. మా సార్ మా కోసం బ్రెడ్ అండ్ బటర్ పిజాన్ జామ్ కూడా తీసుకొచ్చాడు. ఒక స్టెప్ ముందుగా ఆలోచిస్తాడు మా కోసం మా సారు. మేమే ఏం తీసుకెళ్ళలేదు. మా సార్ మాత్రం మా కోసం ముందుగా ఆలోచించి బ్రెడ్ జామ్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సార్. రివ్యూ ఎట్లుంది? అతి అద్భుతం, అత్యంత అమోఘం, వర్ణనాతీతం. తేజ ఒక నిమిషం చూడు, నీ రివ్యూ ఏంటి? ఫీడ్బ్యాక్. కష్టంగా ఉందా? ఫస్ట్ టైమా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అడ్వెంచరసా? రీచ్. మళ్ళీ రిటర్న్ పాయింట్కి వచ్చేసాం గైస్. నాకైతే ఈ ట్రిప్ చాలా అడ్వెంచరస్గా అంటే చాలా అనిపించింది.
ఫుల్ ఫన్. మా టీమ్మేట్స్ అందరు చాలా జోవియల్గా ఉంటారు ఫ్రెండ్స్. చందు, తేజ, ముందరమ్మ సార్, లీలాప్రసాద్ సార్. ఆ పాయింట్కి వెళ్ళేసి ఇలా 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 వచ్చాం. సో నియర్లీ 1 hour పట్టింది ఫ్రెండ్స్. తేజ, చందు, వాళ్ళకి ఎక్కువచ్చింది కదా. మొహం వాడిపోయిందిరా ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ అయిపోయింది. మా సార్ మమ్మల్ని లంచ్ తీసుకొచ్చాడు. మేమైతే నాన్స్, చికెన్ లాలీపాప్స్, స్టార్టర్స్ స్టార్ట్ చెప్పాము. తేజ, నువ్వేం చెప్పావు? ఓకే, మేము లంచ్ చేసేసి ఇంకా మేము హాస్టల్కి రిటర్న్ అయిపోతాం. ఓకే, జస్ట్ చిల్ బాస్.